సగరులు ఎందుకు చనిపోతారు? పితృతర్పణం చేయడానికి భూమి మీద అన్ని నీళ్లు ఉండగా భగీరథుడు గంగని ఎందుకు తీసుకువచ్చాడు? అశ్వమేధ యాగంలో విడిచిన గుర్రాన్ని తీసుకువచ్చి ప్రధాన అవయవాలను యజ్ఞంలో మంత్రపూర్వకంగా సమర్పించి అవయవాలు కాలిన వాసన పీల్చడం వల్ల పాపాలు పోతాయని పూర్వం అశ్వమేధ యాగం చేసేవారు. సగరుడు కూడా అశ్వమేధ యాగం చేయాలని నిశ్చయించుకుని గుర్రాన్ని విడిచిపెడతాడు. కానీ ఇంద్రుడు మాయావేషంలో వచ్చి గుర్రాన్ని దాచిపెడతాడు. అప్పుడు సగరుడు 60,000 మంది కుమారులను పిలిచి గుర్రాన్ని వెతకమని పంపిస్తాడు. 60,000 మంది సగరు కుమారులు ఏకాశ్వాన్ని వెతుకుతూ 60,000 యోజనములు ఉన్న భూమండలం అంతా తిరుగుతారు. కానీ గుర్రం ఎక్కడా కనిపించదు. అప్పుడు భయంకరమైన చేతి గోర్లతో భూమిని తవ్వుకుంటూ పాతాళలోకానికి వెళ్తారు. అక్కడ కపిల మహర్షి కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంటాడు. పక్కన యాగాశ్వం కనబడుతుంది. మాయావేషంలో ఇంద్రుడు గుర్రాన్ని దొంగలించి అక్కడ దాచిపెట్టి వెళ్ళాడని తెలియని సగరులు కపిల మహర్షిని హింసించడానికి బయలుదేరుతారు. అప్పుడు కపిల మహర్షి కళ్ళు తెరిచి తన తపశక్తితో సగరులను దగ్ధం చేయడం వలన బూడిద కుప్పలుగా పడిపోతారు. సగరులు ఎంతకీ రాకపోవడంతో సగర చక్రవర్తి అంశమంతుణ్ణి పంపిస్తాడు. పాతాళలోకానికి వచ్చిన అంశమంతుడు జరిగిన దారుణాన్ని తెలుసుకుని ఎంతో బాధపడతాడు. తన పిన తండ్రులకి తర్పణం ఇచ్చి మోక్షం కలిగించాలని నీళ్లు తీసుకురావడానికి బయలుదేరుతాడు. అప్పుడు సుమతి సోదరుడైన గరుత్మంతుడు వచ్చి గొప్ప తపోశక్తి చేత బాధింపబడి చనిపోవడం వల్ల సాధారణ జలాలతో ఉత్తమ లోకాలకి చేరలేరు. హిమవంతుని కుమార్తె అయిన గంగను దేవకార్య నిమిత్తం స్వర్గలోకానికి తీసుకువెళ్లారు. స్వర్గంలో ఉన్న గంగను తీసుకొచ్చి తర్పణం ఇవ్వమని చెబుతాడు. ఆ తర్వాత కొంతకాలానికి అంశమంతుడు చనిపోతాడు. అతని తర్వాత సంతానం కూడా ఎంత ప్రయత్నించినో గంగను స్వర్గం నుంచి భూమి మీదకు తీసుకురాలేరు. తరువాత భగీరథుడు తపస్సు చేసి గంగను భూమి మీదకు తీసుకువస్తాడు. అక్కడి నుంచి పాతాళ లోకంలో ఉన్న తన పితృదేవతల భస్మరాశుల మీదుగా వెళ్లడం వల్ల పితృదేవతలు ఉత్తమ లోకాలకి వెళ్తారు. గంగ కోసం భగీరథుడు ఎలా తపస్సు చేశాడో తెలుసుకోవడం కోసం ప్రీవియస్ వీడియో చూడండి.